I could wait 1,000 days. You never wait for me, you never wait for me. Even when I ran away, you're all that I could see, you're all that I could see. When I could hardly walk on my own, I had to lift myself out of the trench below. Haven't I suffered enough? సో కైన్మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోండి. స్క్వేర్ లాంటిది. స్క్వేర్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు నచ్చిన ఇమేజెస్ ఏమైనా 3 or 4 అనేవి యాడ్ చేసుకోండి. సో అవన్నీ స్క్వేర్ షేప్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను చూడండి 4 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. సో ర్యాండమ్గా మీకు నచ్చిన ఫొటోస్ ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం స్క్వేర్ షేప్లో తీసుకున్నాం కాబట్టి స్క్వేర్ షేప్లో ఉండవు. సో మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవరీ ఇమేజ్. సో అలాగా నేను ఈచ్ అండ్ ఎవరీ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా చేసుకోవచ్చు. అలాగా చూడండి, లైక్ మీకు అనిపిస్తుంది కదా, మీలో మిడిల్ బటన్ని ట్యాప్ చేసి కొంచెం జూమ్ చేస్తే కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి ప్రతి ఇమేజ్ని. సో అలాగా ఎందుకంటే లేదా మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్క్వేర్ షేప్లో కూడా క్రాప్ చేసుకోవచ్చు. బట్ నేను క్రాప్ చేసుకోలేదు, దట్స్ వై ఐఎమ్ షేపింగ్. సో మీరు షేప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన ఒకటి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది మనం ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది ఏంటిదో చూపిస్తాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూస్తున్నాం కదా బ్రష్ డ్రాయింగ్ అనేది. సో బ్రష్ డ్రాయింగ్ అనేది మనకి గెట్మోర్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ మీరు ఎఫెక్ట్ని అక్కడ ఇచ్చుకోండి. సో నేనైతే బ్రష్ డ్రాయింగ్ అనే ఎఫెక్ట్ని ఇచ్చుకున్నాను. సో చూడండి, ఎందుకంటే ఇది బాగుంది కాబట్టి ఇది ఇచ్చుకున్నాను నేను ఇక్కడ. సో అలాగా నేను నేర్చుకున్న తర్వాత వీడియోని మరీ ఎక్కువ లెంతీ కాకుండా ఫొటోస్ అనేది కొంచెం క్రిమ్ చేసి కట్ చేసుకున్నాను, కొంచెం షార్ట్ వీడియోకి వచ్చేటట్టుగా. సో అలాగా ఫొటోస్ అన్నిటిని కట్ చేసుకోండి. మరి మీకు పెద్దది కావాలంటే మీరు పెద్దది చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇక్కడ మినిమం కొంచెమే కావాలి, అందుకనే కొంచెంగా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇమేజెస్ అన్ని కట్ చేసుకున్నాను. ఇమేజెస్ అన్ని కట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఎలా ప్లే అవుతుందో. సో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది బాగా గ్లోయింగ్గా ఉంది కాబట్టి నేను ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని తీసుకున్నాను. సో అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది, మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలాగ చేయాలో నేను చెప్తాను. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈసారి ఫుల్ స్క్రీన్ తీసుకోండి, లైక్ ల్యాండ్ స్కేల్లో. సో తీసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి మీకు నచ్చిన ఇమేజ్. సో దాన్ని ఒక 30 seconds కానీ 20 seconds కానీ ఎక్స్పాండ్ చేసుకోండి. ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్గా మీకు ఫ్రేమ్ సెట్ కాకపోతే బ్యాక్గ్రౌండ్కి అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చుకోండి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ ఒకటి ఇచ్చాను నేను. సో ఆ బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. యాజ్ పర్ ఇమేజ్ ఎంతవరకు ఉంటుందో అలా ఇమేజ్ ఎక్స్పాండ్ చేసుకోండి. దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి, అది ఎక్స్పాండ్ అవుతుంది. సో సెట్టింగ్స్లో బ్లర్ ఎఫెక్ట్ మీకు నచ్చినంత నెంబర్ వాటికి ఇవ్వండి. నేను 4 ఇచ్చాను ఇక్కడ. సో 4 ఇస్తే ఈ రకంగా కనిపిస్తుంది. సో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, మీకు కొన్ని లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పిఎన్జీ బోర్డర్ లింక్. సో మీరు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిఎన్జీ బోర్డర్ ఇక్కడ చూడొచ్చు మీరు. పిఎన్జీ బోర్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో పిఎన్జీ బోర్డర్ని మనం ఏం చేయాలంటే కొంచెం రొటేట్ చేసిన తర్వాత ఈ ఫ్రేమ్కి, లైక్ ఈ స్క్రీన్కి సెట్ అయ్యేటట్టుగా కొంచెం జూమ్ చేసుకోండి. సో ఈ రకంగా నేను చేసుకున్నట్టు చేయండి. సో చేస్తే మీకు ఇలా ఫిట్ అవుతుంది, చూడడానికి కూడా కొంచెం క్లాసీగా ఉంటుంది. సో ఎక్స్పాండ్ చేసుకోండి ఎంతవరకు కావాలో అంతవరకు. సో ఎక్స్పాండ్ చేసుకున్నాక మీకు ఇంకో బ్లాక్ స్క్రీన్ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అది చూసుకోండి. దీని మీద ట్యాప్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ ఆన్ చేసుకోండి. సో ఫుల్ స్క్రీన్ ఆన్ చేసుకున్న తర్వాత దీని మీద ట్యాప్ చేస్తే కింద బ్లెండ్ ఆప్షన్ అని ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్తే మనం దీన్ని స్క్రీన్కి ట్యాప్ చేసుకోవాలి. స్క్రీన్కి ట్యాప్ చేసుకుంటే ఈ రకంగా వస్తుంది. సో స్క్రీన్కి ట్యాప్ చేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా దీనికి మ్యూజిక్, వీడియోకి ఆడియో ఉంటుంది. సో ఆడియోని మీరు తీసేయవచ్చు, లేదా రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోవచ్చు. నాకు లెఫ్ట్ సైడ్ నచ్చింది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఇచ్చుకున్నాను. ఓకే. సో ఇప్పుడు చేయాల్సిందల్లా, ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసుకున్నామో వీడియో, ఆ ఎక్స్పోర్ట్ చేసుకున్న దాన్ని ఈ బాక్స్కి అడ్జస్ట్ అయ్యేటట్టుగా ట్రిమ్ చేసుకొని పెట్టండి, దాన్ని అడ్జస్ట్ చేయండి. సో అడ్జస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం బ్యాక్ సైడ్ పంపించాలి. సో క్లియర్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ 3 డాట్ లైన్స్ ఉంది కదా, 3 డాట్ లైన్స్ మీద ట్యాప్ చేస్తే మనం దాన్ని బ్యాక్ సైడ్ పంపించుకోవచ్చు. చూడండి, సెండ్ బ్యాక్ అని కొట్టాను. సో బ్యాక్కి వెళ్ళింది, బికాస్ బ్లర్ ఎఫెక్ట్కి వెళ్ళిపోయింది కాబట్టి. సో బ్లర్ని బ్యాక్ సైడ్కి పంపించుకోండి. కొంచెం ఫ్రంట్ వచ్చేటట్టుగా మనం దాన్ని బ్యాక్ సైడ్కి ఫ్రంట్కి కొంచెం మూవ్ చేయండి. ఒక్కొక్క కైన్ మాస్టర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో
సో ఆ ఇమేజ్ కొంచెం ముందుకు వచ్చేటట్టుగా మనం సెండ్ ఫ్రంట్ ఇలాగా ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇలా ట్యాప్ చేసుకుంటే మీరు చూడడానికి ఇలా కనిపిస్తుంది. సో అయిపోయిన తర్వాత బట్ బాక్స్లో కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా చూసుకోండి దాన్ని. ఓకే, సో అయిపోయిన తర్వాత మీరేం చేయాల్సిందల్లా ఒకటే, నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఉండాలి. సో మీరు ఒక పిఎన్జీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, బీజీ రిమూవర్ అనేది. ఆ వెబ్సైట్ లింక్ అనేది నేను వీళ్ళ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చిన ఏదో ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ అరెస్ట్ చేసుకొని పిఎన్జీ చేసుకోండి. సో నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. సో చేసి పెట్టుకున్న ఇమేజ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో చేసి పెట్టుకున్న ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకొని రీసైజ్ చేసుకుంటున్నాను నచ్చినట్టుగా. సో రీసైజ్ చేసుకోండి. సో రీసైజ్ చేసిన తర్వాత ఈ రకంగా రీసైజ్ చేసుకొని, సో దానికి క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రాప్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. సో బ్లెండింగ్ కాకుండా క్రాప్ అని ఉంటుంది. సో క్రాపింగ్ దగ్గర క్రాప్ చెప్పి దాన్ని మాస్క్ ఆన్ చేసి ఫెదర్ని కొంచెం ఎక్స్టెండ్ చేయండి. సో ఫెదర్ని ఎక్స్టెండ్ చేస్తే బోర్డర్స్ దగ్గర ఉన్నదంతా కొంచెం బ్లెండింగ్గా కనిపిస్తుంది. సో బ్లెండింగ్గా కనిపిస్తుంది అనమాట. సో మీకు నచ్చిన దగ్గర పొజిషన్ అనేది ప్లేస్ చేసుకోండి. సో పొజిషన్ దగ్గర ప్లేస్ చేస్తే, సో దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నప్పుడైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు యానిమేషన్స్లోకి వెళ్ళి. ఓకే, సో ఒకసారి ప్లే చేసి చూద్దాము. లేదా ఒకవేళ మీరు నేమ్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తమన్నా నేమ్ అని యాడ్ చేస్తున్నాను. అండ్ ఫాంట్ స్టైల్ మీ ఇష్టం, లైక్ మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు నచ్చిన ఫాంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికి నచ్చిన కలర్ కూడా నేను ఎంచుకుంటున్నాను. సో ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఎలా కావాలో అలా మీరు ఎఫెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో లైక్ వైజ్ లైక్ హౌ ఐమ్ డూయింగ్ యూ కెన్ డూ లైక్ దట్. సో దీనికి ఇంకొంచెం ట్రాన్సాక్షన్స్ కావాలంటే టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. సో నేను ఇక్కడ కొంచెం గ్లోయింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను టెక్స్ట్ అవుట్లైన్లో, వైట్ కలర్ది. కొంచెం మరి హెవీ కాకుండా కొంచెం లెస్ చేసుకుంటున్నాను. చూడండి, కావాలంటే మీరు యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో నాకు నేమ్ బాగా దగ్గర ఉంది కాబట్టి నేను దాన్ని కొంచెం స్పేసింగ్ అనేది క్యారెక్టర్స్ మధ్య స్పేస్ ఎక్స్పెండ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడడానికి కొంచెం బాగుంటుంది. సో ఈ రకంగా వాట్సాప్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎఫెక్టింగ్ ఇవ్వాలి అనుకుంటే సో మనం చేయాల్సిందల్లా ఒకసారి ప్లే చేసి చూడండి. లైక్ అన్నీ సమానంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. సో మనకు కావాల్సిందల్లా ఇంకా బాగా ఎఫెక్టింగ్ కావాలంటే వింగేట్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. కొంచెం బ్లాకిష్ షేడ్ వస్తుంది, ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. సో వీటన్నిటిని ట్రిమ్ చేసుకోండి. లైక్ మనం ఫస్ట్లో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా 4 స్క్వేర్ ఇమేజ్ని. సో దానికి తగినట్టుగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇన్ అడిషనల్గా మీకు ఆడియో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఆడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే యాడ్ చేసుకోలేదు, ఫర్ టెంపరీ పర్పస్ చూపించడానికి చూపించాను. సో ఈ రకంగా మనం ట్రెండింగ్ బర్త్డే వాట్సాప్ స్టేటస్ కానీ లేకపోతే మీకు నచ్చిన వాళ్ళకి ఏదైనా స్టేటస్ వీడియో ప్రజెంట్ చేసుకోవాలనుకుంటే ఈ రకంగా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో వన్స్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు వాట్సాప్ స్టేటస్ అనేది మీరే క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. See, you're all that I could see when I could hardly walk on my own. I had to lift myself out of the trench below. Haven't I suffered enough to let you go? Let you go, let you go now. Let you go, let you go, let you go now. Let you go, let you go, let you go now. Let you go, let you go, let you go now. Let you go, let you go, let you go now. Let you go, let you go.